న్యూస్ కి స్వాగతం. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఎస్సీ హాస్టళ్లను శుక్రవారం ఉదయం టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు దుప్పట్లు, బెడ్ దిండ్లు అందజేశారు. హాస్టల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి లోకేష్ గారు విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఎస్సీ హాస్టళ్లను గోడపట్టి పడగొట్టి నూతన భవనాలు కట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీనిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు ఒకరు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన, రుచికరమైన భోజనాలు విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. 2 బిల్డింగులు కూడా పడగొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టి మంచి వసతులతో ఏర్పాటు చేద్దామని చెప్పారు. దానికి కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేస్తున్నారు కలెక్టర్ గారు. త్వరలోనే మంచి ప్లేస్కి మిమ్మల్ని ఎక్కడన్నా సరే అకామిడేషన్ పెట్టి ఇదంతా డెమాలిష్ చేసి మా ప్రపోజల్ అయితే స్కూల్ కూడా ఇక్కడే ఉండేటట్టు, కింద స్కూలు పైన హాస్టల్ ఉండేటట్టు ప్లాన్ చేయాలని ఆలోచన కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి దాని ప్రపోజల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేపిస్తాం. 100% విద్యకి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టేది లేదు. అన్నింటినీ తీర్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇమ్మీడియట్గా వర్షాకాలం ఇవన్నీ వస్తాయి కాబట్టి మీకు పరుపులు, దుప్పట్లు అనేది ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. అన్నీ ఏర్పాటు చేస్తాం. భోజనానికి సంబంధించి కూడా మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, చదువుకుంటున్న మీరే సుప్రీం. మీ వార్డుని ఏదైనా చేస్తారనుకోరు, ఏం చేస్తారు, మేము చేస్తాం. అవసరం అయితే వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం. ముందే చెప్తున్నాం, మీ దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే వాళ్ళు సస్పెండ్ అవుతారు, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేయబడుతుంది. అంత స్ట్రిక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా మాటలు చేయమన్నారు. మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కూడా రోజుకొకరిని ఇక్కడికి రమ్మని చెప్తా ఉన్నాం. ఒకరితో పాటు ఇక్కడ భోజనం, టిఫిన్ అన్నీ తింటారు. ఏదైనా పార్టీలో తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండేవాళ్ళని చర్యలు కూడా తీసుకుంటాం. దాంట్లో 1% కూడా మొహమాటమే లేదు. రైట్, థ్యాంక్ యూ. ఇంతకుముందు మనకి గవర్నమెంట్ తరఫున బెడ్షీట్లు, కార్పెట్స్ ఇస్తున్నాము. అలా కాకుండా చల్లగా ఉండదు. మొన్న కలెక్టర్ గారికి మాకు చెప్పారు హాస్టల్స్ అన్ని విజిట్ చేయమని, చేసాము. కలెక్టర్ గారు వచ్చారు ఆ రోజు. సో ఇక్కడ ఇమ్మీడియట్గా లైట్లు లేవు, మరీ ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే చలికాలం వస్తుంది, కింద కొనుక్కుంటున్నారని బెడ్లు, దుప్పట్లు, ఈ లైటింగ్ అంతా కూడా చేయించమన్నారు. ఇమ్మీడియట్గా ఇక్కడ మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసి కార్యక్రమాలన్నీ చేయించడం జరిగింది. సో ఈరోజు 100% ఈ బిల్డింగ్ రెండింటిని కూడా, ఈ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ కూడా డిమాలిష్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇది కట్టేదానికి ప్రపోజల్ అనేది చంద్రబాబు నాయుడు గారికి పంపుతున్నాం. కింద స్కూల్ ఉండేటట్టు, పైన 2 హాస్టల్స్ వచ్చేటట్టు కట్టాలనేది మా ఆలోచన. అది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది. త్వరలోనే ఒక ప్లేస్లో వేరే ప్లేస్కి మిమ్మల్ని షిఫ్ట్ చేసి 2 బిల్డింగ్లు డిమాలిష్ చేసి కొత్తది మంచి బిల్డింగ్ కట్టి మీ అందరికీ మంచి వసతులతో చదువుకునేదానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అది తెలియజేయడానికి వచ్చాం. అట్లాగే ఇక్కడ మీకు ఆ పరుపులు, దుప్పట్లు పడించేదానికి కూడా రావడం జరిగింది. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు వార్డెన్లు ఏదైనా అంటారని కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా భయపడతారని కానీ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. 100% మీకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇది ఆయన నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ ఎవ్వరికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా సరే, అది ఫుడ్ దగ్గర నుంచి ఇంకేదైనా బుక్స్ దగ్గర నుంచి ఇంకే వసతులైనా మీకు ఏ లోపం జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి. 100% దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. వార్డెన్లు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినా, ఇబ్బంది పెట్టినా కూడా కంప్లైంట్ చేయండి, వాళ్ళనైనా కూడా సస్పెండ్ చేస్తాం. దానికి ఏం మొహమాటం లేదు. మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే పెట్టింది వార్డెన్లు కానీ ఇంకెవరినైనా కానీ. మీకు ఆ విధంగా ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు ఉంటే
వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి వసతుల లోపం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మాకు తెలియజేయండి. సరేనా? రైట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ హాస్పిటల్లో చాలా మంది ప్రజలు అయిపోయినారు సార్. డాక్టరేట్ వచ్చింది ఎక్కువ. ఏమా చట్నీ ఇంత నీళ్ళగా చేశారు? ఏంటండి నీళ్ళు ఫ్రీగా వస్తున్నాయండి? చెప్పండి అమ్మా. చట్నీ ఏంటి ఇంత నీళ్ళగా చేశారు అంటున్నా? వీడు ఎస్ సార్. ఏమా ఎప్పుడు మేము వస్తేనా మరి పిల్లలకు పెట్టే తిండి కదా. మన ఇంట్లో పిల్లలు కానీ ఇట్లా పెడతామా? పెట్టం కదా. చూపించేది ఏం తింటుంటే నేను ఇంకా అర్థం అవుతుందా? ఎవరు నీళ్ళలో ఏదో వేసిన పిండి వేసినట్టుంది. రోజు అన్ని పెడుతున్నారా? ఏమేమి పెడుతున్నారు? రెడీ ట్రైనింగ్ చేసినట్టున్నారు అన్ని. సార్ అట్లంటే లేదు సార్. గవర్నమెంట్ డైలీ ఫోటోలు పంపించారు సార్. ఫోటోలు ఏమర్థం అవుతుందండి? ఫోటోలు ఏమర్థం అవుతుంది? మరీ చెప్తారు. అట్లా కాదు సార్. డైలీ పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు. అట్లా పెట్టేకి ఏం లేదు సార్. ఫోటోలో పెట్టడం వేరు, క్వాలిటీ వేరు కదా. ఫుడ్ ఎట్లా ఫోటోలు అర్థం అవుతా? ఇప్పుడే నేను వచ్చి కూర్చుంటే చూస్తాను అంత నీళ్ళు పోసారు చట్నీ. నామ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సార్. నామ్స్ పెంచాలి. ఏంటి మరి ఇంత నామ్స్ అయితే లేవు, ఖచ్చితంగా రివైజ్ చేశారు. ఏది చట్నీ నీళ్ళు పోసి చట్నీ పెట్టమన్నారా? మరి కథలు చెప్తారు నాకు. నామ్స్ పెంచాలా? పేరెంట్స్ని అందరూ వదిలిపెట్టి ఉంటారు.